ధ్యానాలలో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఆమేన్. దేని కొరకు ప్రార్థించుదాం, దేవుని మాట కొరకు ప్రార్థన చేద్దాం. ஜபிக்கிற 7 வார்த்தை படிக்கிற பிள்ளைங்களுக்கு, பைபிள் ஸ்டடி படிக்கிறவங்களுக்கு, ப்ரேயர் செய்கிறவங்களுக்காக எல்லாத்துக்காக நான் ஜபிக்கிறேன். ஏசப்பா, மொதல் வார்த்தை பேசுகிறவங்களுக்கு சாமியால் அப்பா நல்லா சீக்கிரம் படிக்கிறதுக்காக அவனுக்கு நல்ல ஞானம் புத்தி தரும். எல்லா பிள்ளைங்களுக்கும் நல்லா எதுவோ இது செய்யாத தடங்கள் வராத படிக்க நீ பாதுகாப்பு வழி நடத்து, நீ கூட இருந்து நடக்கிற. அவர் என்ன கஷ்டப்பட்டாரோ அதுக்கு எல்லாத்துக்கும் ஆண்டவர் இந்த 7 பிள்ளைங்களுக்காக அவர் வார்த்தைங்க ஒருத்தருக்காக சொல்லி ஜபிக்கிறோம். ஏசு நாமத்தில் ஜபிக்கிறோம். நல்லது. ஆமென். எல்டர் மாருங்களுக்கு எல்லாத்துக்கும் praise the Lord. First of all, மெயின் கர்த்தருக்கு praise the Lord. இன்னைக்கு எனக்கு கொடுத்த முதல் வார்த்தை ஃபாதர் forgive them. அப்படின்னா என் பிதாவே அவங்களே மன்னியும், తండ్రి వాళ్ళని క్షమించండి. அது நம்மளுக்கு மேத்யூ சாப்டர் 5 verse 44ல கொடுத்துக்கிறாங்க. யாருன்னா ஒருத்தர் తెలుగులో படிங்க. இதில் என்னன்னு சொல்லிக்கிறாங்கன்னா, பட் ஐ டெல் யூ லவ் யுவர் எனிமீஸ் அண்ட் ப்ரே ஃபார் தோஸ் ஹூ பர்சிக்யூட் யூ. அப்படின்னா எங்கள் ஃப்ளூயண்ட்டு நாக்கா வரா தமிழ் மொத்தம் நம்ம హైదరాబాద్కారంగులకు తమిళ్ తెలుగు అతిని அது எல்லாம் மிக்ஸிக்கோ, அதில் ஹிந்தி தமிழ் தெலுங்கு எல்லாம் மிக்ஸிக்கோ. அத்தை இப்போ நான் இப்போது கொஞ்சம் வந்துட்டு தமிழ்ல தெலுங்குலே சொல்கிறேன். இப்போ இதில் சொல்லியிருக்கிறேங்கன்னா, இப்போது நம்மளுக்கு ప్రభు లాస్ట్గా మాట్లాడిన 7వ మాటల్లో మొదటి మాట ఫాదర్ ఫర్గివ్ దెమ్ అంటే, ఇప్పుడు అంటే దేవుడిని వాళ్ళు ఎంతో హింసించారు. అంటే మేకతో కొట్టారు ఇక్కడ చేతుల ద్వారా. అదే ఇప్పుడు మనల్ని కొడితే మనకి ఎంత ఉంటుంది, ఎట్లుంటుంది చెప్పండి? కాదు, మనది ఫస్ట్ అయ్యో అంటాం, ఎట్లా ఓయమ్మా అంటాం. అది కాదు. హానికర. దేవుడు ఏం చేస్తారు? ఏడ్చారా? అరిచారా? లేదు. ఆయన ఒకే ఒక వార్త చెప్పారు, ఫాదర్ ఫర్గివ్ దెమ్. మనం అట్లా చేస్తామా? మనకొచ్చి ఇంట్లోనే ఏమైనా అయితే ఏంది అని అంటాం. ఇప్పుడు మనము ట్రెండింగ్లో ఉంది ఎవరిది, ప్రవీణ్ పగడాల. వాళ్ళకి ఏమైందని మనకి అందరికీ తెలుసు ఏమైందని. అయితే వాళ్ళ దీంట్లో ఫ్యూనరల్లో వాళ్ళ డాటర్ ఏమని చెప్పిందంటే, ఇది మా డాడీకి జరిగింది మర్డరే, కానీ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఆయన ఒక తాగుబోతు అని ముద్రించింది. అవునా కాదా? కానీ వాళ్ళ కూతురు ఏమని చెప్పింది? వాళ్ళని మన్నీయు, క్షమించండి. అట్లా ఇప్పుడు మనమైతే అట్లా చెప్తామా? చెప్పండి. లేదు. మనం ముందు ఫస్ట్ ఏం చేస్తాం?
ఫస్ట్ నోట్కెళ్ళి చాలా మంచి మాటలు వస్తాయి మనకు. చాలా అంటే చాలా మంచిగా మాట్లాడతారు. నేను పాస్టర్ అయ్యాకి ఒకటి చెప్పాలా, నేను చాలా పాస్టర్ అయ్యేలాగా మాట్లాడదామని ట్రై చేస్తున్నా, కానీ నాకు అది అస్సలు వస్తలేదు, చాలా కష్టం. పాస్టర్ అయ్యేలాగా మాట్లాడంటే ఎవరు మాట్లాడాలా? పాస్టర్ అయ్యనే మాట్లాడతారు. మన వల్ల ఇంపాసిబుల్, బికాస్ ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు మనకు మాథ్యూ 6:11 and 12లో చెప్పి ఉన్నారు. అదొకసారి చదవండి ఎవరైనా తెలుగులో. తెలుగులో చదవండి. ఇది మనం డైలీ ప్లేయర్లో ఉంటుంది. మనం ఏమని చెప్తాం? ఆ ఫాదర్ ఇన్ హెవెన్, హలోవర్డ్ బీ దై నేమ్, ద కింగ్డమ్ కమ్, దే విల్ బి డన్ ఆన్ ద ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. టుడే ఆ డైలీ బ్రెడ్ అండ్ ఫర్గివ్ అవర్ సిన్స్. ఇప్పుడు అక్కడ దేవుణ్ణి హింసించేటప్పుడు చాలామంది మాకర్స్ అండ్ సోల్జర్స్ వాళ్ళని చాలా హింసించారు. ఇప్పుడు దాకా మనం దాంట్లో చూడొచ్చు, వీడియోలో చూపించారు కదా ఎట్లా కొడుతున్నారు దేవుణ్ణి. చెప్పండి, ఎట్లా కొడుతున్నారు? చాలా భయంకరంగా కొడుతున్నారు. అదే ఇప్పుడు మనల్ని ఎవరైనా కనీసం ఇంతైనా తిడితే మనం అది సహించుకుంటామా? సహించలేం, చాలా కష్టం. అది ఓన్లీ ప్రభు అయిన యేసుక్రీస్తు వల్లనే అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి, దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఫర్ యూ అండ్ మీ. అంటే తెలుగులో చెప్పండి ఎవరినైనా. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్ మీ ఫర్ యూ అండ్ మీ. ఇప్పుడు గేమింగ్వా నివారిక, ఇప్పుడు ఇతను పాపం చేసి ఉన్నాడు, ఈమె చాలా పరిశుద్ధంగా ఉంది. ఇప్పుడు నేను వీళ్ళ ఇద్దరికి చాలా అన్యాయం చేశాను. ఈమెనేమో నన్ను మన్నిస్తుంది, ఇతను అస్సలు నన్ను మన్నివ్వడం లేదు. అంటే ఇతనిలో అది గ్రేస్ లేదు, కనికరం లేదు. హాని వలన మనము ఇతరులని క్షమించాల. అది మనకు నేర్పించాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు రోమన్స్ చాప్టర్ 5 verse 8. అంటే మన పాపముల కోసం మనము ముందే ఏం చేయాలా? ఇతరుల్ని క్షమించాలా. అది మనకు నేర్పించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దీనిలో ఏముందంటే, బట్ గాడ్ డెమాన్స్ట్రేట్స్ హిస్ ఓన్ లవ్ ఫర్ అస్ ఇన్ దిస్ వైల్ వీఆర్ స్టిల్ సిన్నర్స్. అంటే మనము పాపులం. అది ఇప్పుడు మనము దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ రిడెంప్షన్. రిడెంప్షన్ అంటే ఏంది?
పాపము నుంచి విమోచన అంటే తమిళ్లో చెప్తారా ఎవరైనా? పాపము నుంచి విడుదల. అది మనకది ఎట్లా వస్తుంది విడుదల చెప్పండి ఎవరైనా? మనము వేరే వాళ్ళని మన్నించేటప్పుడు అప్పుడు మన గ్రేస్ ఫుల్ఫిల్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనకు ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారంటే, ఇన్ హిమ్ వీ హ్యావ్ రిడెంప్షన్ హూ ఈజ్ బ్లడ్ హర్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఇప్పుడు మనము ఎట్లా అంటే ఫ్రెండ్స్ను తీసుకుందాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా ఫ్రెండ్ గురించి. మేము రోజు దీనికి వెళ్తాం, ఫుట్బాల్ అయినా క్రికెట్ ఆడడానికి. అక్కడ నాకు అసలు ఇది రాదు, ఛాన్స్ దొరకదు. అయితే నాకు మా ఫ్రెండ్కి చాలా గొడవ అవుతుంది. దాంట్లో ఎప్పుడు మళ్ళా నేనే పోయి మాట్లాడతాను. అట్లనే ఒక 4-5 టైమ్స్ అయింది. అప్పుడు నేను అనుకున్నా, ఈయనేంద్రా అసలు మాట్లాడతలేడు, నన్ను వచ్చి ఇది చేస్తలేడు, ఫర్గివ్ చేస్తలేడు అని. ఫస్ట్ 5 టైమ్స్ నేనే మాట్లాడినా. ఇంకోసారి ఆయననే వచ్చి నాతో మాట్లాడిండు. ఎందుకు? మనము ముందు వాళ్ళని ఫర్గివ్ చేయాల, అప్పుడు వాళ్ళు మనల్ని ఫర్గివ్ చేస్తారు. ఇదే చెప్తుంది దేవుని వాక్యంలో. ఇంకొకటి, మనకు దేవుణ్ణి సిలువలో వేశారు కదా, అప్పుడు దేవుడు ఏడవలేదు, అరవలేదు, ఇంకా దేవునికి కోపం రాలేదు. ఎవరి కోసం? దేవుడు చేశారా పాపాలు? లేదు, మన పాపాల కోసం దేవుడు సిలువ వేయబడ్డాడు. అదే కదా. అయితే అప్పుడు వాళ్ళు రోమన్ సోల్జర్స్, అయితే వాళ్ళ కోసం చెప్తున్నాడు దేవుడు, ప్రభువా వీళ్ళని క్షమించండి, వీళ్ళకు తెలియడం లేదు వీళ్ళు ఏం చేస్తున్నారని. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు 100% సన్ ఆఫ్ గాడ్గా ఉన్నారు. ఆ ఫస్ట్ వర్డ్ మాట్లాడేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు 100% సన్ ఆఫ్ గాడ్గా ఉన్నారు. ఇంకా కొలోషియన్స్ చాప్టర్ 3 వర్స్ 13లో చెప్తున్నారు. ఒకసారి చూడండి. తెలుగులో చదవండి ఎవరైనా. ఇప్పుడు ప్రభువుని సిలువలో వేశారు కదా, అప్పుడు ఆ ప్లేస్లో మనం ఉంటే ఏమని చెప్తాం? వేరే వాళ్ళ పాపాలకు మనల్ని సిలువలో వేస్తే మనం ఏమని చెప్తాం చెప్పండి ఒకసారి. చెప్పండి ఎవరైనా. ఏమో నన్ను అందరూ కొత్తగా చూస్తున్నారు, దానికే షాక్లో ఉన్నా. ఇదేదో ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్టు ఇట్లా గుచ్చి చూస్తున్నా. మయూర్యాక అయితే నవ్వుతూనే ఉంది అప్పటికెళ్ళి. నేను చెప్పాలో నవ్వాలో నాకు అర్థమైతలేదు. అయితే రిడమ్షన్ మనకు ఎట్లొస్తుందంటే విడుదల. మనము ఫస్ట్ ప్రభు దగ్గర ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? ప్రభువా నాకు మంచి బట్టలి, నాకు మంచిగా తిండి,
నాకు మంచిగా బండి కారు కావాలా అది కావాలా అట్లా చేస్తామా ప్రార్థన? లేదు. దేవుడా నా పాపాలను క్షమించుము. కరెక్టా కాదా? అయితే మనము ముందు మనము క్షమాపణ కోరుకోవాలి దేవుని దగ్గర. అక్కడ నేను షాక్ అవుతున్నా, బ్రదర్ జే శామ్యుల్ అంటే ఏందని. యాక్చువల్ నా ఇనిషియల్ ఆర్ వస్తుంది, అది ఎవరని చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మన ఇంట్లోనే ఇప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు అనుకో. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఎవరికి ఇష్టమైన వంటకాలు చేస్తుంది? చిన్నవాళ్ళకా పెద్దవాళ్ళకా? చిన్నవాళ్ళకి. అయితే అప్పుడు పెద్దయినా ఏం చేస్తాడు? కోపం వస్తుందా? ఇంకా అబ్బా ఇంకేం మాట్లాడతారు? లాక్కుంటాడు, తిడతాడు, కొడతాడు. అది కానీ దేవుని దగ్గర అట్లుండదు. దేవుణ్ణి వాళ్ళు ఎంత హింసించినా దేవుడు సిలువలో ఒకే ఒక మాట చెప్పాడు, ప్రభువా వాళ్ళను క్షమించండి, వాళ్ళను క్షమించండి, వాళ్ళను క్షమించండి అని ఆ వార్త చెప్పారు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత పెద్ద దేవుడని మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఎఫిషియన్స్ చాప్టర్ 1:7 తెలుగులో చదవండి ఎవరైనా. தமிழ்ல படிங்க, யாருன்னு ஒருத்தர். நம்ம நேற்று இங்கே சர்ச்சுக்கு யாரெல்லாம் வந்தாங்கோ? கை தூக்குங்க ஒரு வாட்டி. நேற்று நம்மளுக்கு என்ன ஆயிடுச்சு சர்ச்சில்? ஹோலி கம்யூனியன். அதில் நம்ம என்ன எடுத்துக்கிறோம்? நேத்தா சொன்னாங்களே பாஸ்டர் ஐயா மெசேஜ், பிளட் நோ ஃப்ளஷ். அதை நம்ம இங்கே எப்படி எடுத்துக்கிறோம்? ஆஸ் எ வைன் அண்ட் பிரெட். ஓகே, இப்போ அது நம்ம எடுத்துக்கிறப்போ ஃபஸ்ட் நம்ம என்னான்னு ப்ரேயர் பண்ணுவோம், எங்கள் பாவத்தை மன்னியும் கடவுளே அண்டு. ஆனால் திரும்ப நம்ம என்ன பண்ணுவோம்? போயிட்டு வெளியோ அதே பண்ணுவோம். நோ யூஸ். நம்ம எடுத்துக்குன்னு ஒன்றும் யூஸ் இல்லை. ஆக்சுவலி இது வேர்டு நேத்தா சொன்னாங்க பாஸ்டரையா. அதற்காக நான் ஃபஸ்ட்டு ஒரு 1/2 hour ப்ரேயர் பண்ணிட்டு எடுத்துக்கினேன். ஏன்னாக்கா நம்ம கூட கம்பல்சரி பண்ணுவோம். ஏன்னாக்கா நம்ம மனசுருங்க கடவுள் ஆகாது. వేరే పావంగా ఇల్లాదే ఓడుతుర్తా యేసుక్రీస్తు. అయితే ఇప్పుడు మనము ప్రభువుని ఎడల ఎట్లా ప్రార్థిస్తాం చెప్పండి? ఎట్లా ప్రార్థిస్తాం? మైరియాకైతే నన్నే చూస్తుంది, ఈయనకి ఏమైందిరా అని. ఎట్లా? నీల్ డౌన్ చేసి ప్రార్థిస్తాం. అది కూడా తెలియదు మనకు. కరెక్టా కాదా? అయితే ఇప్పుడు సిలువలో ప్రభువు మొదటి మాట ఏం చెప్పారు? ఫాదర్ ఫర్గివ్ దెమ్. యాక్చువల్లీ మనము కరెక్ట్గా ఉన్నామా? మనకు తెలుసా? లేము. చాలా కష్టం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే పాపము లేకుండా
మన కోసం సిలువ వేయబడ్డారు. కరెక్టా కాదా? ఇదేనా అది లాస్ట్? యాక్చువల్లీ టైం అయిపోయింది. నేను కూడా చూస్తూనే ఉన్నా అక్కడ వాచ్లో. ఇప్పుడు మనకు లూకా 23:34 మనం ఇప్పుడు ఈ మెసేజ్ స్టార్ట్ చేసే ముందు మనకు ఏమని చెప్పాం? లూకా 23:34 తెలుగులో చదవండి ఎవరైనా. అయితే యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, తండ్రి వీళ్ళకు తెలియడం లేదు వీళ్ళు ఏం చేస్తున్నారని. కరెక్టా కాదా? అదే ఇప్పుడు దేవుడు సిలువ ఎందుకు వేయబడ్డాడు చెప్పండి? ఎవరి కోసం? మన పాపాల కోసం. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు దారిలో నడుస్తున్నామా? లేదు. చెప్పిందే చెప్తుంటారు ఎవ్రీ సండే. పాస్టర్ కూడా, దానికి నాకు పాస్టర్ అంటే చాలా ఇష్టం. ఆయన మెసేజ్ అంటే ఇంకా ఇష్టం. వాళ్ళు పాస్టర్ చెప్పేది 101% కరెక్ట్. మనం దాన్ని ఎట్లా అంటే తిట్లులా తీసుకుంటాం. అట్లా తీసుకోకూడదు. మనం దాన్ని మంచి విధంగా తీసుకోవాలా. అప్పుడు మనకు అది బ్లెస్సింగ్లా ఉంటుంది. అప్పుడు మనం మారుతాం. అంటే వేరే వాళ్ళని ఫర్గివ్ చేస్తాం. ఇది ఇంకొకటి, ఆ సోల్జర్స్ దేవుణ్ణి దీని మీద కొట్టేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్పారు? మేకలతో కొట్టినప్పుడు చేతి మీద ఏమని చెప్పారు ప్రభువైన యేసుక్రీస్తు? తెలీదు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకి ఏంది, కోపం రావచ్చు, ఏడవచ్చు, అరవచ్చు, కానీ ఆయన అవి ఏం చెయ్యలేదు. ఏమని చెప్పారు? దేవుడా వీళ్ళని క్షమించండి. ఇంకా మనం చూస్తే ఇది ఒకసారి రోమన్స్ 5:8 మళ్ళీ చదువుతారు ఒకసారి తెలుగులో. దీంట్లో ఏమని చెప్తున్నారు? బట్ గాడ్ డెమాన్స్ట్రేట్స్ హిస్ ఓన్ లవ్ ఫర్ అస్ ఇన్ దిస్ వైల్ వీ హ్యార్ స్టిల్ సిన్నర్స్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. అంటే దేవుడు మన కోసం మరణించారు. ఎవరి కోసం మరణించారు? మన కోసం. ఎందుకు? ఇంకా ఇంకా ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని మనము ఎన్నిసార్లైనా ఇది ఇప్పుడు ఏమంటారంటే మనము వాళ్ళని ఎంత ఇప్పుడు బిలీవ్ చేస్తున్నాం కదా. మనం ఏమని ప్రేయర్ చేస్తాం దేవుని దగ్గర? ఏమని ప్రేయర్ చేస్తాం చెప్పండి? మన పాపాలు క్షమించండి. అట్లానే మనం కూడా ఇతరులని క్షమించాలని నేను కోరుకుంటున్నాను. ఇది నాకు ఇచ్చిన మొదటి వాక్యం. దేవుడు దీవించును గాక. ఆమేన్. చప్పలు కొట్టి